113 చర్చిలకి నోటీసులు ఇస్తారా? 113 చర్చిలకు నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే పాస్టర్లు ఉన్నారో ఎస్సీ పాస్టర్లు అందరి సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? ఎవరు ఇది ఒక మతం మీద దాడి కదా? నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, ఇది ఒక మతం మీద దాడి కదా? నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏ సార్, ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడానిక మీరు మీరు మీ మీ యొక్క పార్టీ ఇలాంటి వ్యక్తులను డిప్యూటీ సీఎం చేసింది? కాదు సార్, దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే, దళిత బిడ్డలకు ఏమాత్రం చిన్న అన్యాయం జరిగినా కూడా మేమున్నాము, దళిత బిడ్డల కోసం, దళిత క్రైస్తవుల కోసం మేము అంగీ చాచి వాళ్ళ కోసం పోరాడతామని మీరు మీ నాన్నగారు చెప్పారు. చివరికి రఘురామకృష్ణరాజు తుపాకీ మీద పెట్టి మమ్మల్ని అందరం కాలుస్తున్నాడు. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో, పొద్దున్న లెగిస్తే మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి పిచ్చుకొక్క కళ్ళు దాగినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీరు దానికి కనీసం మీ కూటమి ప్రభుత్వం నుంచి అయా వీళ్ళు మనకు ఓట్లేశారు, వీళ్ళని మనం ఈ విధంగా అబ్యూజ్ చేయకూడదు, కూటమి ప్రభుత్వం తిడితే ఒక లెక్క, రఘురామకృష్ణరాజు గారు తిడితే ఒక లెక్క. తిడుతుందా రఘురామకృష్ణరాజు? కూటమి ప్రభుత్వం తిడుతున్న ఇంప్రెషన్లోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేను ఇంకా కోరుకునేది ఏంటి అంటే, నేను మీకు ఈ ద్వారా చెప్పటం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారిని మీరు ఇంకా ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఫైటింగ్ ఇంకా సరిపోవట్లా. రఘురామకృష్ణరాజు గారికి ఇంకొంతమందిని అటాచ్ చేయండి, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు అంటే మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు అంత పెద్ద బొక్క పెట్టే కార్యక్రమం రఘురామకృష్ణరాజు చేస్తున్న కారణంగా ఇది ఏం జరుగుతుందో దీని కాన్సిక్వెన్సెస్ ఏందో 2029 వరకు వెయిట్ చేయండి. 2029 వరకు వెయిట్ చేయమని కోరుతున్నా. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ను బేస్ చేసుకొని మేము ఫైటింగ్ చేస్తున్నాం. లోకల్ ప్రజల్ని కాదని మేము లీగల్గా ఫైట్ చేయగలమా? నేను వేసిన ప్రతి కేసు లోకల్ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కేసు. లోకల్ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు బట్టి నేను న్యాయస్థానానికి వచ్చాను. What Honorable Apex Court stated in respect of religious constructions which are located in the public places. Repeated orders have been passed by this court with respect of the removal of illegal religious structures which have came up by way of encroachment on public land. Now these matters are pending. భారతదేశ వ్యాప్తంగా రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తున్నాము. పబ్లిక్ ల్యాండ్స్లో, పబ్లిక్ స్ట్రీట్స్లో, పబ్లిక్ పార్క్స్లో చర్చిలు, టెంపుల్స్, అంటే మసీదులు, గురుద్వారాలు, ఇట్లాంటివి ఏ మతపరమైనటువంటి కట్టడాలు కూడా ప్రభుత్వ ల్యాండ్స్లో ఉండకూడదు. దిస్ ఇస్ వాట్ ది లా మ్యాండేట్. వాట్ ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ స్టేటెడ్. As an interior measures, we direct that henceforth no unauthorized construction shall be carried out or permitted in the name of temple, church or mosque or gurudwaras etc. on public streets, public parks or other public places etc. We direct the chief secretaries, administrators of all the states and union territories to circulate copies of the orders dated 29th September 2009 and this order to all the district magistrates and collectors, /deputy commissioners, other public bodies and local bodies. We direct learned standing councils appearing for various states and the union territories to ensure that all the copies of the affidavits are filed in this court on or before 27th January 2010, which an advance copy to the learned Solicitor General of India who is required to all these affidavits circulate, submit report to this court, so on so. And what Honorable Apex Court further directed to ensure the implementations of directions issued by this court. Consensus has been arrived at bar and in our opinion rightly that the implementation of the orders should be supervised by the concerned High Court. ఏ ప్రభుత్వ స్థలాల్లో అయినా మతపరమైన కట్టడాలు పర్మిషన్ ఇవ్వాలి అంటే పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ అలాంటి పర్మిషన్స్ ఏమైనా ఇస్తే రెస్పెక్టివ్ హై కోర్ట్స్ మానిటర్ చేయమని ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ చెప్పింది. We consequently result that the above matters to be respective high courts for ensuring implementation of the orders in effective manner.
ఆనరబుల్ ఎపెక్స్ కోర్టు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఎక్కడ ప్రభుత్వ మతపరమైన కట్టడాలు కట్టడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ప్రకారం ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has filed an affidavit dated 1/10/2010 in which it has been mentioned that there are 6,707 unauthorized religious structures on public land. Carried out them 2,224 have been found objectionable structures. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారం 6,707 అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి. వీటిల్లో 2,224 అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ హ్యావ్ ఫౌండ్ అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. ఓన్లీ 3 ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ రెగ్యులరైజ్డ్ అండ్ 3 హ్యావ్ బీన్ రిమూవ్డ్. సో 6,707లో 3 గుళ్ళని రెగ్యులరైజ్ చేశారు, 3 గుళ్ళని రిమూవ్ చేశారు. మిగతావన్నీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ గానే ఉన్నాయి. అకార్డింగ్ టు ది సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ ప్రకారం ఈవెన్ గొంతేనమ్మ గుడి అనేది ఆకువిడిలో ఉన్న గొంతేనమ్మ గుడి కూడా అబ్జెక్షనబుల్ అనాథరైజ్డ్ స్ట్రక్చరే. సో నేనేమంటాను అంటే ఈ అనాథరైజ్డ్ స్ట్రక్చర్ గా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని మీరు కూల్చేస్తే అక్కడ ఏం కట్టద్దు, ప్రభుత్వానికి వదిలేయండి ఆ స్థలం, లెట్ ఇట్ బి. లేదా ఉన్న గొంతెనమ్మ గుడిని కట్టండి.